సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు, ఒకరు హరీష్ శంకర్గా మారుతారు, చేస్తాడు ప్రవీణ్ అన్నయ్యలా చేస్తాడు, రవితేజలాగా చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా చేయండి. జగపతి బాబు గారిలో ఒకరు రావాలి. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ బాబు. అదే ఇందాక ఎలా ఉన్నారు కదా ఆ సీన్. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు బడిగలా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు. లేదు సార్, మార్నింగే చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ ఏదో డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి, హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం. బోస్ ఇదే అది నల్లవేంట. ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు, అడిగి 3వ సినిమా చేస్తున్నాను నేను. చూసాడుకి ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బాస్, దట్ ఇస్ బెస్ట్. చూసా వీటితో 3వ సినిమా ఇది. ఎవడాడు ఉండే వెళ్ళిపోయాను ఇక్కడ. సీను రెడీ, సీను సైలెన్స్. వీటితో 3వ సినిమా చేస్తున్నాను నేను. రెడీ అబ్బాయి, సైలెన్స్. దా రెడీ, స్టార్ట్ కెమెరా. సార్ యాక్షన్. నేనేం చేయాలి సార్? ఏం చేయకు, నా కళ్ళు పెట్టి చూడు. రెడీ, ఇప్పుడు ఆడేం పట్టించుకోకు, నువ్వు నన్ను చూడు. అంతేనా? అంతే. టేక్. ఓకే, రెడీ అబ్బాయి. రెడీ, అయిపోతుంది. అంతే. కాంబినేషన్ అలాంటిది వచ్చే ఇలా ఉంటుంది. అంతేనా? నన్ను ఏమనుకున్నాను, అది ఫ్లో. సత్య పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నా, ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి. రెడీ సార్, చెప్పు. ఏం చెప్తావు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ అదేంటి, ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగ్. చెప్పు. రెడీ, నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో ఉపయోగించేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్. చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఏంట్రా, పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది. నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు, హరీష్ శంకర్ గారు రండి. ఆయన చూసారా, సత్య గారు అంటుంటే పలకలేదు, హరీష్ శంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని చిన్న పుష్పగుచ్చం కూడా మనం. ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అన్నయ్య సీన్ ఇదన్నయ్య, మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా అన్నయ్య, మీరు మాస్ మహారాజు చెయ్యాలి అనగా సార్ అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు, మనం పాత రవితేజకి వెళ్దాం అంటే, కనపడలేదురా అబ్బాయాడు, కనపడలేదని. ఓకే, మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్, గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్.
ఇదే అన్నయ్య కావాలి నాకు, ఇది 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 ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తారు. సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సరే ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, 4 టేకులు తమ్మా ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేస్తాను. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ రండి. రే బాబీ, బ్లాక్ షర్ట్ ఎవడు పెట్టారు అక్కడ? కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు, తీసేసాడు. అరే ఎప్పుడు ఓకే అడియా లవ్లీ లవ్లీ వాట్ టెక్నీషియన్ యు ఆర్. లవ్లీ అనే సూపర్ అన్నయ్య. వన్ మోర్ అన్నయ్య, వన్ మోర్. చమ్మక్ చంద్ర గారు. మార్నింగ్ మా రెడీయా? అందరూ రెడీయా? నిలబడరా. రెడీ మా రెడీ. డైలాగ్ చెప్పారా? కెమెరా రోలింగ్ యాక్షన్. కట్ కట్. బాబీ ఏం చెప్తున్నాడు? డైలాగ్ ఏముంది అక్కడ? చెప్పువాడికి. రెడీ, వన్ మోర్. అలర్ట్గా ఉండండి అందరు. దప్పకండి పొద్దుపోతున్నాయి. రెడీ. బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో? ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నావు? దూరం ఉండలేవా? దూరం ఉండు. చేతిలో ఎందుకు పెడుతున్నావు? ఎక్కడ కూడా పెడతాను చేతుకు. సరే నిలబడా. రెడీ, కెమెరా యాక్షన్. కట్ కట్. బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు? బాబీ చూసుకుంటావు అక్కడ? ఎవరికి ఇది లేదు. డైరెక్షన్ చచ్చిపోయారా? పడాడి ఇలా చిరా. అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది కదా మనకి. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో 3 రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. లేదు ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్? ప్రవీణ్ గారు ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు. చెప్తారు వాళ్ళ పరిస్థితి. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వు ఐదో వయసులేరా ముందురా నువ్వు రా. కాదు, యాక్చువల్గా మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా ఆ బాయ్స్కి ఎవరికొకరు చేసి, సార్ వస్తున్నారా అని అడగగానే, అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆయన అంటున్నావు, ఆయన ఎవరు? డైరెక్టర్ గారు. ఎస్ సార్. రావడమే సప్మన్ డోర్ ఓపెన్ అవుతుంది, టక్ వచ్చేస్తారు. బాబాయ్ ఎక్కడా? రా నువ్వు
పరిగెత్తు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్. ఒక్క 5 minutes. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళది నువ్వు. సార్ చెప్పాను సార్. మరి 5 minutes అన్నావండి. చూసావా? కాదురా 5 minutes అన్నావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 minutes తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి సార్ వస్తున్నారని 5 minutes అన్నావురా? 10 minutes అయింది. ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. చెప్పింది నువ్వు ఏంటి? ఇప్పుడు నువ్వు చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? సార్ సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చిన వెంటనే రెడీ రెడీ షార్ట్ రెడీ. సీన్ బాబు ఇచ్చారా? అఖిల్, రవి ఒకసారి చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళి టగటగా చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా చెప్పబ్బాయి అని. అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారన్నయ్య. సరే అబ్బాయి చేద్దాం రెడీ అనగానే సార్ వచ్చి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు. చూస్తూ ఉంటూ అనే 1 second అండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పొస్తారు. చెప్పొచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అని రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ అనే 1 more అండి. జస్ట్ వన్ మోర్ అండి. ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు? రెడీ రెడీ అన్నయ్య. సారీ అన్నయ్య. సారీ అన్నయ్య. రెడీ. ఇలాగే ఉంటుంది సార్.